ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సముద్రపు చేపతోటి తుల్లీలు అంటారు. తుల్లీలతోటి ఇగురు చేసి చూపిస్తాను. అసలు చాలా టేస్ట్గా అనిపిస్తుంది. సముద్రపు చేప అంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. మరి దాన్ని తయారు చేసే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, తుల్లీలు అంటే ఇవి సన్న పొలుసు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. బాగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఆ పొలుసు అంతా బాగోదు, కూరల్లో పడి అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. సో మనం ఆ పొలుసుని శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఉప్పుతో మనం క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలకి ఉప్పు కారం అనేది మనం వేస్తాము. దానికి చూడండి, నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు కారాలు అనేవి మీకు వేసి చూపిస్తూ ఉంటాను. దీనికి ఒక చిన్న మసాలా కూడా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆ మసాలా ఏంటో మీకు చూపిస్తాను. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఈ ఉప్పు కారం అండ్ పసుపు ఇవన్నీ కూడా వీటికి మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ముక్క అనేది చప్పదనం ఇవ్వదు ఫ్రెండ్స్. అందుకని మనం చక్కగా వాటిని అన్నిటిని వేసుకొని కలిపి పెట్టుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే చేపల కూరలో టేస్ట్ అనేది బాగుంటుందండి. అందుకే నేను చేపల కర్రీ వాడేటప్పుడు మాత్రం కల్లుప్పే వేస్తాను. పసుపు ఇవన్నీ వేసుకొని చక్కగా వీటికి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మన ఉల్లిపాయలు అవి వేగే లోపల ఈ ముక్కలకి ఉప్పు కారాలు అనేవి కూడా బాగా పట్టి ఉంటాయి. చేపల కూరకి ఎప్పుడు కూడా వెడల్పాటి పాత్ర అనేది మనం పెట్టుకోవాలండి. ఇలాంటి వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. మనం మసాలా పట్టే లోపల ఉల్లిపాయలు వేసేసుకున్నాం అనుకోండి, తొందరగా వేగిపోతాయి, టైం కలిసి వస్తుంది. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు, ఒక 2-3 మెంతులు వేసుకోవాలి. ఆవాలు చిట్పటన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇలాగ వేయించుకోవాలి. మూత పెట్టుకొని వేయించుకుందాం. అల్లం వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ధనియాలు కొంచెం వేసుకున్నానండి, అంటే 2.5 స్పూన్ల వరకు వేసుకున్నాను. కొంచెం మెంతులు వేసుకోవాలి. కొంచెం ఆవాలు. ఇవన్నీ కూడా నేను డ్రై రోస్ట్ చేసుకున్నవేనండి. నేను ఎప్పుడు కూడా వేయించి పక్కన పెట్టుకుంటాను, మీకు అది చూపించలేదు. సో మీరు ఈ మసాలాలు అంటే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి. అందులోనే యాలక్కాయలు, చిన్న ముక్క చెక్క, ఒక 2 లవంగాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకుందాం, మెత్తగా పేస్ట్ చేసుకుందాం. కొంచెం కొబ్బరి ముక్క కూడా యాడ్ చేస్తానండి. కొంచెం కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలు వేయించుకున్నాక మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మసాలా వేసాక కూడా ఒక 2 నిమిషాలు మసాలాని వేగిద్దాం. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ చేప ముక్కల్లో కూడా కారం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం ఇందులో వేస్తాను. అందులో ఒక టేబుల్ స్పూన్ వేసాను. కొంచెం పసుపు, కర్రీలోకి సరిపడినంత సాల్ట్, కల్లుప్పు అనేదే వాడుతున్నానండి.
ఇలా వేసుకుని కొంచెం ఒక 2 నిమిషాలు, అర నిమిషం ఇలాగ ఉప్పు కారాలన్నీ బాగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలని ఇందులో వేసేసుకుందాం. స్టార్టింగ్లోనే చేప ముక్కలు వేసినప్పుడు గరిటె పెట్టి తిప్పొచ్చండి, ఏమవ్వదు. అలా 2 నిమిషాలు ఉప్పు కారాలన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత నేను చింతపండు రసం యాడ్ చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మనం వేసిన నీళ్ళు అలా ఎగిరిపోయిన తర్వాత మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి. మనం గరిటెతో కాకుండా ఒక క్లాత్ పెట్టుకొని మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ సమయంలోనే మనం ఉప్పు కారాలు అన్నీ కూడా చూసుకోవాలండి. ఒక్క 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడుకుతుంది కదా. చేపల కూర అనేది ఎక్కువగా ఉడకనవసరం లేదండి. మనం తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక్క 2-3 నిమిషాలు మూత పెట్టుకుంటే ఆ పచ్చిమిర్చి, ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కిందకి దిగుతుంది. అంతే, కర్రీ అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఎగిరిపోయింది కర్రీ. ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోతుంది కదా. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన సముద్రపు తుల్లీల చేపల కూర రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా ఉంది. ఇంకా ఎగురు పెట్టుకోవాలంటే మీరు ఎగురు పెట్టుకోవచ్చు. నాకైతే గ్రేవీ ఇలా సరిపోతుందని నేను దించేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన తుల్లీల చేపల ఇగురు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.